హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. సో ఇవాల్టి కలెక్షన్లో యాజ్ యూజువల్గా బ్లాక్ బీడ్స్. ఏంటి పండగ ముందు కూడా నల్ల పూసలే వేసుకోవాలా, ఈరోజు కూడా వదలరా అని అనిపిస్తుంది కదా. లేదు, నేను యాక్చువల్గా ఈ వీక్లో అసలు బ్లాక్ బీడ్స్ పెట్టొద్దు అనుకున్నాను. ఎందుకంటే పండగ ముందు అంతా హెవీ కలెక్షన్స్ వేస్తారు, పెద్ద పెద్ద హారాలు అవన్నీ వేసుకుంటారు కదా బతుకమ్మకి. అలా అనుకున్నాను. బట్ యాజ్ ఆఫ్ యువర్ రిక్వెస్ట్, మీరు పెట్టిన రిక్వెస్టే ఇది. లేదు ఈ వీక్ కూడా మీరు బ్లాక్ బీడ్స్లో వీడియో అప్లోడ్ చేయండి, సింపుల్గా కాకపోతే కాస్త హెవీగా అయినా చేయండి, మొత్తానికి అయితే ఏదో ఒకటి చెయ్యండి అని గత 3 days నుంచి మెసేజెస్. అంటే మీరు పెట్టిన మెసేజెస్కే నేను రెస్పాండ్ అయ్యి అనుకోకుండా ఈ టైంలో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మేబీ కొందరికి ఉంటుందేమో ఫెస్టివల్కి కొత్తగా బ్లాక్ బీడ్స్ వేసుకోవాలని అని నాకు అనిపించింది అవి చూశాక. సో ఇదొకటి అన్ఎక్స్పెక్టెడ్ అన్ప్లాన్డ్ వీడియో అనమాట. అండ్ ఎస్పెషల్లీ దిస్ వీడియో ఈజ్ ఓన్లీ కంప్లీట్లీ ఫర్ ద బ్లాక్ బీడ్స్ అండ్ ద ఫెస్టివల్ కోసం స్పెషల్గా నాకు నచ్చి మేక్ చేసుకున్న కలెక్షన్స్ అనమాట. ఆ బిట్ ఆఫ్ హెవీగా డిజైన్ చేశాను, కొన్ని సింపుల్గా ఉన్నాయి, కొన్ని న్యాచురల్గా ఉన్నాయి. సో ఆల్ టుగెదర్ మిక్స్డ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఐల్ గో విత్ అ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్. బిట్ ఆఫ్ హెవీ లుక్ వచ్చేసింది. దీని అందమంతా ఎక్కడుందంటే ఇదిగో ఈ పెండెంట్లో ఉంది. కానీ ఇవి మేక్ చేశాక నాకు ఏమనిపించింది తెలుసా, సో పండగ అంటే పెద్ద పెద్ద హారాలే వేయక్కర్లేదు, నల్ల పూసలు కూడా కొంచెం గ్రాండ్గా వేసుకుంటే సరిపోతుంది అని నా అభిప్రాయం నేనే మార్చుకున్నాను. బట్ ఏదైతే ఏంటి కలెక్షన్స్ అయితే నాకు విపరీతంగా నచ్చాయి. చేస్తూ ఉంటేనే నాకు చాలా ముచ్చటేసింది. ఇన్ఫ్యాక్ట్ బతుకమ్మ కూడా ఇది వేయొచ్చు అనిపించింది, హారాలను పక్కపెట్టి కూడా ఇది వేయొచ్చు అనిపించింది. అందం అంతా పెండెంట్లోనే ఉంది. ఈ డిజైనింగ్, క్రాఫ్టింగ్, నీట్నెస్ రియలీ ఎక్సలెంట్. అమ్మవారి రూపు వచ్చేసింది. దానిపైన అంతా కూడా స్టోన్ వచ్చేసింది అనమాట. స్టోన్ ఫినిషింగ్ కూడా మీరు చూడండి, కార్వింగ్ ఎంత బాగుంది, ఆ పైన స్టోన్ ఫినిషింగ్ కూడా ఎంత బాగుంది. ఓపెన్గా చెప్పాలి అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇది గోల్డ్లో చేయించుకుంటే కనుక, అలాంగ్ విత్ ద ఇయర్ రింగ్స్కి వస్తాయి కదా, యాజ్ ఇట్ ఈస్గా ఇది గోల్డ్లో చేయించుకుంటే కనుక ఓన్లీ పెండెంట్ కాస్ట్ వచ్చేసి ఎంత లేదన్నా అంటే ఇంత డెప్త్ కార్వింగ్కి, ఈ బుట్టాస్కి ఒక 2.5 lakhs to 3 ఈజీగా పడుతుందండి. నేను నిజమే చెప్తున్నాను. బికాజ్ ఇది వెయిట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అలాగే ఉంది. అండ్ కార్వింగ్, నీట్నెస్, స్మూత్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ఒక మంచి గ్రాండ్ పెండెంట్ కావాలి అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. బట్ ఇది కొంచెం నల్లపూసలో వేసరికి ఏంటంటే దీని లుక్ ఇంకా గ్రాండ్ అయిపోయింది అనమాట. రెగ్యులర్గా ముత్యాల హారాలకి, రూబీస్కి, వీటికి వేస్తూనే ఉంటాం కదా. ఇది ఒకసారి చూడండి ఎంత హెవీ లుక్ వచ్చేసిందో. అసలు లైక్ ఇది చూసాక అనిపించింది నాకు, లేదు నేను ఇంకా మంచి పనే చేస్తాను బ్లాక్ బీడ్స్లో వేసేసి అని. వెరీ బ్యూటిఫుల్. అండ్ లెంత్ కూడా ఎక్కువగా ఇవ్వలేదు నేను, 18 to 20 inches మధ్యలోనే ఉంటుంది. ఇది ఆ లెంత్లో ఉంటేనే నాకు చాలా గ్రాండ్గా అనిపించేసింది. లాంగ్ లెంత్కి సెట్ అవ్వదు. పర్టికులర్గా ఈ పెండెంట్ కానీ, ఈ ఇయర్ రింగ్స్ కానీ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ లెంత్ అనిపించింది. వేసుకున్నా కూడా మంచి అఫీషియల్గా ఉంది. ఈ లెంత్లో పెడితే ఏంటంటే పెండెంట్ అనేది హైలైట్ అయిపోతుంది అనమాట. మీకు పెండెంట్ అనేది హైలైట్ అయిపోతుంది అంతే. సూపర్. అండ్ దీనికి టచ్అప్గా కూడా నక్షి బాల్స్ ఇస్తూ మేక్ చేసేసాము. ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాకైతే మామూలుగా నచ్చలేదు, ఒక రేంజ్లో నచ్చింది అనమాట అంతే. ఇంకా ఇది బుట్టలు కూడా చాలా క్లాసీగా వచ్చేసాయి. దీనిపైన అమ్మవారి రూపు అండ్ ఈ పీకాక్ మీద కార్వింగ్, స్టోన్ వర్క్, బ్యాక్ సైడ్ కూడా వచ్చేసింది అనమాట. నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, 100కు 100 మార్కులు వేయాలి అంతే. మీరు వేయాల్సిందే, మీరు వద్దన్నా వేయాల్సింది, వేస్తాను అన్నా వేయాల్సింది. అంత చక్కగా ఉన్నాయి. పెండెంట్ హైలైట్గా ఉంది, బుట్టలు కూడా చాలా హైలైట్గా ఉన్నాయి. నేను చెప్పొచ్చేది ఏంటంటే పండగలకి, పబ్బలకు కూడా హెవీగా ఇలా డిజైన్ చేసిన బ్లాక్ బీడ్స్ వేయొచ్చు, హారాలను పక్కన పెట్టి కూడా వేయొచ్చు. ఓకే, ప్రైస్ ఆల్సో వెరీ అఫోర్డబుల్. దట్ ఈస్ 3300. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఇవాల్టి వీడియోకి వచ్చిన ఆర్డర్స్ కూడా సాధ్యమైనంత వరకు మండే, ట్యూస్డే, వెడ్నెస్డే కూడా షిప్మెంట్ ఇచ్చేస్తాను. థర్స్డే రోజు కూడా షాప్ వచ్చేసి 4 వరకు ఉంటుంది. థర్స్డే పండగ కదా, ఆ రోజు కూడా 4 వరకు షాప్ అయితే ఓపెన్ ఉంటుంది. ఎవరైనా డైరెక్ట్గా రావాలనుకుంటే కూడా షాప్కి రావచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. యూ కెన్ సీ. సచ్ ఎ వండర్ఫుల్ కలెక్షన్ దిస్ ఈస్. ఎంత ఫెంటాస్టిక్గా ఉంది అంటే ఏం చెప్పాలి, అట్ ద సేమ్ టైం దీనిలో కూడా
బ్యూటీ అంతా దేనిలో ఉంది అంటే పెండెంట్లోనే ఉందని చెప్పేస్తాను. ఈసారి పెండెంట్ కలెక్షన్స్ అయితే నిజంగానే అదిరిపోయాయి. చాలా గ్రాండ్ లుక్లో ఉందన్నమాట. ఇక్కడ చూడండి, డాన్సింగ్ రాధాకృష్ణ. వా, ఫెంటాస్టిక్. నీట్గా అంటే నీట్గా, చక్కగా, రాయల్గా చెప్తున్నాను కదా. 1 పీస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకా చాలు. అంటే నల్లపూసలు ఒక్కటి వేసుకున్నా కూడా గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే కనుక హ్యాపీగా ఈ సెట్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్గా ఉంది. అండ్ ద బ్యూటీ ఆఫ్ ద సెట్ ఈజ్ ద పెండెంట్. దిస్ ఈజ్ రిమూవబుల్ అనమాట. మీరు దీన్ని వేయొచ్చు, తీయొచ్చు, బట్ ఒకసారి వేసుకుంటే పర్మనెంట్గా ఉండిపోతుంది అనిపించింది నాకు. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. ఇంకో పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. బాగుంది. అంటే కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ రియలీ ఎక్సలెంట్ అనమాట. అంటే కాంప్రమైజ్ అయ్యేలాగా లేదు కార్వింగ్ అనేది. సూపర్బ్ అంటే సూపర్బ్గా వచ్చేసింది. అన్కట్ వచ్చేసింది, రూబీ స్టోన్ వచ్చేసింది. కార్వింగ్ నీట్నెస్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. చాలా చాలా రాయల్గా ఉంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. అండ్ ద నెక్స్ట్, ఎక్కడ అంటే ఇంత కూడా తగ్గలేదు సెట్, ఎంత కూడా తగ్గలేదు. వెరీ రాయల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. దిస్ ఈజ్ అగైన్ ఎన్రిచ్డ్ విత్ ద పెండెంట్ అండ్ ద రియల్ సీజర్ బీడ్స్. దీనికి ఎన్రిచ్మెంట్ ఎలా వచ్చేసింది అంటే సేమ్ అగైన్ విత్ పెండెంట్ అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా రియల్ బీడ్స్ యూజ్ చేసాము, సీజెట్స్. మీరు ఇవన్నీ కూడా ఒరిజినల్ గోల్డ్లో వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ద సీజెట్స్ మీకు చూస్తేనే అర్థమవుతుంది. అండ్ దీనికి రెగ్యులర్ గోల్డ్ టచ్అప్ నేను ఇవ్వలేదు, కంప్లీట్గా నక్షీ బాల్స్తో ఇచ్చేసాను అనమాట. టచ్అప్ అంతా కూడా నక్షీ బాల్స్తో వచ్చేసింది. అండ్ పెండెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ రాయల్ అండ్ వెరీ రిచ్గా వచ్చేసింది. ఎలా వచ్చేసిందంటే అమ్మవారు వచ్చేసింది, పైన అంతా కూడా ఇలా పడగలాగా వచ్చేస్తుంది, మీకు ఇక్కడంతా కూడా పీకాక్ వచ్చేస్తుంది. అండ్ కిందికి వచ్చేసి అగైన్ సీజెట్స్ విత్ పర్ల్స్. ఇవన్నీ ఏంటంటే మీకోసం మీరు డిజైన్ చేసుకున్న సెట్స్ అనమాట. అంత చక్కగా ఉంది, అంత రాయల్గా ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ ఆల్సో వెరీ వెరీ ప్రిటీ. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇక్కడెక్కడ కూడా అండ్ దేంట్లో కూడా రెగ్యులర్ బీడ్స్ నేను ఇక్కడ వాడలేదు, మీరు చూసుకోవచ్చు. మీకు అంటే ఈ స్మూత్నెస్, నీట్నెస్ ఎలా వస్తుంది అంటే ఆ పెండెంట్లో ఉన్న రాయల్ లుక్తో వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ గ్రీన్స్ ఉన్నాయి చూసారా, రియల్ గ్రీన్స్ వేసేసి కింద వచ్చేసి అన్నీ కూడా స్మాల్ నక్షీ బాల్స్ ఇచ్చేస్తాం అనమాట, చిన్న చిన్న నక్షీ బాల్స్. సో దాంతో ఏంటంటే దీని బ్యూటీ రియల్గా డబల్ అయిపోయింది అనమాట. రెగ్యులర్గా కనిపించకుండా న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంది. అంటే ఇది ఆర్టిఫిషియల్లో చేసిన బ్లాక్ బీడ్స్ లాగా కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే ఇవన్నీ ఇక్కడ రియల్ బీడ్సే వాడాం కాబట్టి మీకు ఇది హైఫైగా కనిపించేస్తుంది. రియల్లీ ఇంక మీకు ఖరాబ్ అయ్యేది ఏముంటుంది చెప్పండి? పెండెంటా అంత ఈజీగా పోదు, ఎందుకంటే ఇది ఉండడమే నక్షీ వర్క్లో ఉంది కాబట్టి దెర్ ఈజ్ నో ఛాన్స్. బీడ్సా రియల్ సీజర్ బీడ్స్, కర్బూజా బాల్సా నక్షీ బాల్సా అంత ఈజీగా పోదు. బట్ ఒక్కటి వేసుకున్నా కూడా రాయల్గా కనిపించాలి అంటే కనుక మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సింది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2050. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ చేసేసుకోండి. ద ప్రైస్ ఈజ్ 2050. మంచి అంటే ఎలాగా అంటే అఫీషియల్ లుక్లో ఉండాలి బ్లాక్ బీడ్స్. అండ్ ఎవరి దగ్గర ఆ కలెక్షన్ ఉండొద్దు అనుకుంటే కనుక యూ హ్యావ్ టు మూవ్ విత్ దిస్ బ్యూటిఫుల్ సెట్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను ఆనెక్స్ బీడ్స్తో వేసి చేయొచ్చు,
బట్ నాకెందుకు రియల్ బీడ్స్లోనే చేయాలి అనిపించింది. అలా చేస్తే ప్రైస్ తగ్గుతుంది, బట్ ఇంత అఫీషియల్నెస్ అనేది రాదు, ఇంత రాయల్ లుక్ అనేది రాదు. అందుకే కొంచెం ప్రైస్ అడ్జస్ట్ చేసుకుని అయినా సరే ఈసారి రియల్ బీడ్స్లో చేద్దామన్నట్టుగానే చేశాను. ఇట్స్ రియలీ గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ట్రెడిషనల్ సెట్ చూపించేస్తాను. దిస్ ఈజ్ 4 లేయర్డ్ బ్లాక్ బీడ్స్. ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా మీకు ట్రెడిషనల్ అపియరెన్స్ వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ అంతా కూడా ఆనెక్స్లో కట్టింగ్ ఆనెక్స్ ఇచ్చేసాము విత్ 4 లేయర్డ్ మాల. కిందికి వచ్చేసి అంతా కూడా గోల్డ్ బాల్ వచ్చేస్తుంది. ఇది కూడా అండ్ ఈ పైన అంతా కూడా ఇలా కట్టింగ్ బీడ్స్ వచ్చేస్తాయి విత్ సైడ్ మాప్ వచ్చేస్తుంది. ఇది రూబీ స్టోన్ వచ్చేసి సైడ్ మాప్ వచ్చేస్తుంది. బ్యాక్ అంతా కూడా గోల్డ్ కట్టింగ్ బీడ్స్తో చైన్ వచ్చేస్తుంది అనమాట. ఇలాగా విత్ డిఫరెంట్ న్యూ లుక్ అనమాట. మంచి ట్రెడిషనల్ లుక్లో. జనరల్గా ఈ లేయర్డ్ మాల మనం ఎక్కడ చూస్తాం చెప్పండి? పల్స్లో, రూబీస్లో అలా ఏమైనా బీడ్ వర్క్లో డిఫరెంట్గా చూస్తాము. బట్ దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్. ఇది వచ్చేసి ఏంటంటే బ్లాక్లో వచ్చేసింది. సో మీకు లుక్ వైజ్గా కూడా న్యాచురల్గా, నీట్గా, రాయల్గా ఉందన్నమాట. దిస్ ఈజ్ అ గోల్డ్ బాల్. ఇది వచ్చేసి కట్టింగ్లో ఆనెక్స్ కట్టింగ్ బీడ్ విత్ ఇదంతా కూడా కట్టు తీగ అల్లకం అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు వర్క్ ఎంత న్యాచురల్గా ఉంది అనేది. ఇదంతా కూడా కట్టు తీగలు అల్లిన వర్క్. సైడ్ మాప్స్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో వస్తాయి. లుక్ వైజ్గానైతే బాగుంటుందండి. అప్రాక్సిమేట్లీ 18 to 20 ఇంచెస్ మధ్యలో లెంత్ వచ్చేస్తుంది. రాయల్గా ఉంటుంది అనమాట. వేసుకున్నా కూడా దట్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ గోల్డ్ ప్యాటర్న్లో ఉన్న ఇలాంటి ఇయర్ రింగ్స్ కల్లో కానీ, లేదంటే రెగ్యులర్ ట్రెడిషనల్లో గోల్డ్ బుట్టాస్ కానీ, బ్లాక్ బీడ్స్లో బుట్టాస్ కానీ అలా దేంతో కానీ పేరప్ చేసేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 1150. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇంటి ఎలా ఉన్నాయంటే లైక్ రెగ్యులర్ కలెక్షన్స్ కాకుండా సమ్వాట్ ఫెస్టివల్ సీజన్ అని చెప్పొచ్చు, సంథింగ్ యూనిక్ అని చెప్పొచ్చు. ఓకే, 1150 ఈజ్ ద ప్రైస్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది లాస్ట్ టైం చూపించాను. అప్పుడు ఏంటంటే ఓన్లీ నేను 10 పీసెస్కే ఆర్డర్స్ తీసేసుకున్నాను. తర్వాత ఇది స్టాక్ అవుట్ అయిపోయి ఉండే. అప్పుడు కొంతమంది కాదు, చాలామందికి నేను నో చెప్పేశాను. సో ఎవరికైనా కావాలనుకుంటే కనుక బుక్ చేసేసుకోవచ్చు. ఆల్ దీస్ ఆర్ ద రియల్ సీజెట్స్. మళ్ళీ రీస్టాక్ అయితే అయిపోయాయి. ఇలా 5 లేయర్డ్ వచ్చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే టైర్ కట్ సీజెడ్ బీడ్స్ అంటారు. చాలా మంచి షైనింగ్లో ఉంటాయన్నమాట. 5 లేయర్డ్గా వచ్చేస్తుంది. మీకు లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 to 20 ఇంచెస్ మధ్యలో వచ్చేస్తుంది అనమాట. కట్టింగ్లో వచ్చేసి చాలా మెరుస్తూ ఉంటాయి. వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అంటే డైమండ్లో కానీ లైక్ సీజెడ్లో కానీ అలా వెయిట్లో పెట్టినా కూడా చక్కగా ఉంటుంది. నైట్ అకేషన్స్ కావచ్చు, డే అకేషన్స్ కావచ్చు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ నైట్ అకేషన్స్కి అయితే సూపర్. ఐదర్ కాక్టైల్ పాట్స్ కానీ ఇంకా వేటికి అలాంటి వాటికి పెట్టేసేయండి, బాగుంటుంది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు వీటికి ఇయర్ రింగ్స్ని గ్రాండ్గా పేరప్ చేయండి. బెటర్ మీరు బ్లాక్కి బ్లాక్ పెట్టకుండా యూ గో విత్ అన్కట్ ఆర్ సీజెట్ ఆర్ డైమండ్. అది కొంచెం బిగ్ సైజ్ ఆఫ్ స్టడ్స్ కానీ, బిగ్ సైజ్ ఆఫ్ బుట్టాస్, చాంబాల్స్ అలా కొంచెము యూనిక్గా కనిపించే ఇయర్ రింగ్స్ పెట్టేసి ఇది పేరప్ చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1050. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, and the next is this is one more beautiful collection with the black and the caesar combination lo, black and ruby combination lo ichesam mala. black with ruby మిక్సింగ్లో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ పెండెంట్ అంతా కూడా మీకు రూబీ, అన్కట్ అండ్ గ్రీన్ మిక్సింగ్లో వచ్చేస్తుంది. యూ కెన్ సే దిస్ ఈజ్ అ మల్టీ కలర్ బీడ్స్ మాలా అని చెప్పొచ్చు. చాలా రాయల్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్
సమ్వాట్ డిఫరెంట్ దాన్ ద రొటీన్ కలెక్షన్. అండ్ పెండెంట్ కూడా మీకు ఎలా వస్తుందంటే రెగ్యులర్గా రౌండ్ కాకుండా సైడ్స్కి ఇలా కొంచెం ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది అనమాట. అండ్ పెండెంట్ వచ్చేసి ఇలా ఎంబోస్డ్గా వచ్చేస్తుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి రూబీ స్టోన్ ఉంటుందన్నమాట. అండ్ కిందికి అన్నీ కూడా గ్రీన్ సీజెడ్ బీడ్స్ విత్ పర్ల్స్తో హ్యాంగ్ అవుతూ ఉంటుంది. నీట్గా ఉంటుంది, రాయల్గా ఉంటుంది. అంటే సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ దాన్ ద రొటీన్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్లో అని అనుకుంటే ఇది హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. అండ్ మల్టీగా ఉంటుంది కాబట్టి మనకి ఇంకా చాలా శారీస్ మీదకి వస్తుంది. రెగ్యులర్ శారీస్ మీద కంటే కూడా మోర్ నెంబర్ ఆఫ్ శారీస్ మీదకి అయితే ఇది వచ్చేస్తుంది. బికాస్ గ్రీన్ రూబీ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చేసింది. మీరు దీన్ని బ్లాక్ బీడ్స్ అనవచ్చు, బ్లాక్ బీడ్స్ అనుకోకపోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. బట్ బ్లాక్ 1 బీడ్ వచ్చినా కూడా దాన్ని జనరల్గా ఏంటంటే బ్లాక్ బీడ్స్ కేటగిరీ కిందికి వదిలేస్తాం కాబట్టి దీన్ని బ్లాక్ బీడ్స్ కేటగిరీలో నేను చూపించాల్సి వస్తుంది. లెంత్స్ అన్నీ కూడా దగ్గర 20 ఇంచెస్ 18 ఇంచెస్ లెంత్లోనే ఇచ్చాను. దాదాపు అన్ని మాలలు. లాంగ్ లెంత్లో ఏమైనా ఉంటే నేను చెప్తాను ఇది లాంగ్ లెంత్లో ఉంటుంది అని. బట్ ఇక్కడ ఏంటంటే జనరల్గా అడ్వైజబుల్ ఏంటి అంటే ఎస్పెషల్లీ వెన్ కమ్స్ టు ద బ్లాక్ బీడ్స్ వచ్చేసరికి ఏంటంటే పెండెంట్ అలైన్మెంట్ ఇచ్చినప్పుడు పెండెంట్ని హైలైట్ చేయాల్సి వస్తుంది. అలా హైలైట్ చేసినప్పుడు ఈ లెంత్ అయితే ఆప్ట్ అనమాట, ఆప్ట్ చేసినట్టుగా ఉండి ఈక్వల్గా బీడ్స్ పెండెంట్స్ రెండు కూడా సరిపోయి పెండెంట్ హైలైట్ అయిపోతుంది అన్నమాట ఈ లెంత్లో కనుక మనం కస్టమైజేషన్ చేస్తే. అందుకని ఎక్కువగా లాంగ్ ప్రిఫర్ చేయను నేను. లాంగ్ ప్రిఫర్ చేయాల్సి వచ్చింది ఎలా అంటే దట్ ఈస్ బీడ్స్ని హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు యూ గో విత్ లాంగ్. లేదు పెండెంట్ని హైలైట్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఆబ్వియస్గా పెండెంట్ అనేది ఈ లెంత్లో ఇస్తేనే బాగుంటుంది. మీరు వేసుకున్నా కూడా చూడండి ఈ లెంత్లోనే మీకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లా కనిపిస్తుంది. కొంతమందికి ఏంటి పర్టికులర్గా లాంగ్లో ఇష్టపడే వాళ్ళకి అలా కస్టమైజ్ చేయొచ్చు. కానీ జనరల్గానైతే ఆల్ దీస్ ఆర్ ద ప్రిఫరబుల్. 1550 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, the next is this is one more beautiful pendant with వచ్చేసి ఏంటంటే మ్యాంగోస్ వచ్చేస్తాయి. ఇదంతా కూడా అన్కట్లో మ్యాంగోస్ వచ్చేస్తాయి మీకు. ఇలా వచ్చేస్తుంది పెండెంట్. అండ్ ఆల్ దీస్ ఆర్ ద రూబీ బీడ్స్ అండ్ గ్రీన్ బీడ్స్తో అలైన్మెంట్ అంతా మీకు ఇలా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి 18 ఇంచెస్ సుమారుగా అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ లెంత్లో ఉంటుంది అన్నమాట. ఓకే, గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. మాల అంతా కూడా మ్యాంగోస్ విత్ ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అనమాట మధ్యలో. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ దిస్ ఈజ్ అ సింపుల్ మాలాస్ అనమాట. సింపుల్ బ్లాక్ బీడ్స్. ఇక్కడ ఏంటంటే పెండెంట్ హైలైట్గా ఉంది. సింగిల్ లైన్ అలైన్మెంట్ వచ్చేస్తుంది. 18 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే అమ్మవారి రూపు చిన్నగా వచ్చినా కూడా చక్కగా ఉంది, న్యాచురల్గా ఉంది. ఇట్ ఓంట్ అపియర్స్ టు బీ ఆర్టిఫిషియల్ లాగా లేదు. అండ్ ఇక్కడ వేసింది కూడా సరోస్కీ పర్ల్ కాబట్టి మీకు ఆ రిచ్నెస్ అనేది తెలుస్తుంది. పెండెంట్ పక్కన లైట్ గ్రీన్ స్టోను ఈ సరోస్కీ పర్ల్ అలైన్మెంట్తో ఇది సింపుల్ అయినా కూడా క్యూట్గా ఉంది ఒక్క మాటలో చెప్పాలి అంటే. ఎందుకంటే ఇక్కడ స్టోన్ ఫిట్టింగ్ చూడండి చాలా బాగా వచ్చేసింది. ఇందాక మనం ఫస్ట్ బీడింగ్లో పెండెంట్ చూపించాం కదా, వెరీ బిగ్ సైజ్ ఆఫ్ పెండెంట్. అందులో ఎలాగైతే అలైన్మెంట్ వచ్చిందో ఇందులో కూడా అలాగే వచ్చేసింది. బట్ ఇక్కడ ఏంటంటే వెన్ కమ్స్ టు స్మాల్, వెరీ స్మాల్గా వచ్చేసింది అనమాట. సో లోటస్ని ఐడెంటిఫై చేయడానికి ఆ పర్టికులర్గా ఆ లోటస్ని ఎట్లా డిస్క్రైబ్ చేశారు అంటే స్టోన్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఇది క్లియర్ కట్గా కనిపించేస్తుంది. అమ్మవారు పైన కూర్చున్నారు, కింద స్టోన్ అలైన్మెంట్ వచ్చేసి లోటస్ లాగా ఉంది కాబట్టి న్యాచురల్గా నీట్గా ఉంది. డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ చక్కగా ఉంటుంది. ఇందులో మీకు ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఉంది. దీస్ 2 కాంబినేషన్స్ ఆర్ అవైలబుల్. ఏం లేదు, మధ్యలో స్టోన్ వచ్చేసి రూబీ వచ్చేస్తుంది, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇదిగో మధ్యలో స్టోన్ మాత్రమే రూబీ వచ్చేస్తుంది. అండ్ దానికైనా దీనికైనా ప్రైస్ వచ్చేసి 498. దిస్ ఆల్సో ప్రైస్ 490. ఈచ్ ప్రైస్ వచ్చేసి 490. బోత్ ఆర్ సేమ్. మీకు ఇంకొక క్యూట్ సెట్ చూపిస్తాను. అది కూడా చిన్నగా చక్కగా ఉంది పెండెంట్.
ఇక్కడ ఏంటంటే అమ్మవారి రూపులే హైలైట్ అవుతున్నాయి అన్నమాట. అందుకు నాకు ఎక్కువ క్యూట్నెస్ ఓవర్లోడ్ అని అనిపించింది. చూడండి, ఇక్కడ అమ్మవారి రూపు, పైన వచ్చేసి కిరీటం అంతా కూడా స్టోన్తో హైలైట్ చేశారు. ఇందాకనేమో కింద పెండెంట్ లైక్ లోటస్ని హైలైట్ చేశారు. ఇక్కడేమో అమ్మవారి తలపైన ఉన్న కిరీటాన్ని హైలైట్ చేసేసి సైడ్కి ఉన్న ఫ్లవర్స్ని హైలైట్ చేశారు. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ అ వెరీ స్మాల్ బట్ ఇట్ ఈస్ వెరీ క్యూట్. 490 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. విక్టోరియన్లో వచ్చేసి చక్కగా ఉంది, పొదిగినట్టుగా ఉంది కదా. మెయిన్ ఏంటంటే స్టోన్ ఫిట్టింగ్ వచ్చేసి చాలా బాగా వచ్చేసింది. కిందికి వచ్చేసి ఏంటంటే రియల్ సీజర్స్ వచ్చేసాయి కాబట్టి చక్కగా షైన్ అవుతుంది అనమాట. మీకు ఇవన్నీ చూడండి, విక్టోరియన్లో పెండెంట్ వచ్చేసింది. మిడిల్ స్టోన్ వచ్చేసి డార్క్ పర్పుల్ వచ్చేసరికి రాయల్గా కనిపించేస్తుంది. అసలు ఈ మధ్యకాలంలోనైతే పర్పుల్లో ఏది చేసినా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ లుక్ వైజ్గా కూడా డిఫరెంట్గా యూనిక్గా కనిపించేస్తున్నాయి అనమాట. అంటే మన కళ్ళకి రూబీ గ్రీన్ చూసి 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 విసుగొచ్చేసిందేమో. అందుకే ఎవరు మీరు నేను అందరం కలిసి పర్పుల్కే ఎక్కువ ఓట్లు వేసేస్తున్నాం కదా. బట్ వేసుకున్నా కూడా ఇప్పుడు రూబీ గ్రీన్తో సమానంగా పర్పుల్ కూడా వచ్చేస్తుంది. అంటే వాట్ ఐ మీన్ అంటే కలర్ మ్యాచింగ్తో సంబంధం లేకుండా వేసేసుకుంటున్నాం. కాంట్రాస్ట్ అన్నిట్లో పర్పుల్ వాడేస్తున్నాం. 650 ఈజ్ అ ప్రైస్. లెంత్ ఆల్మోస్ట్ 18 ఇంచెస్ లెంత్లోనే వచ్చేస్తుంది. అండ్ ఇంకొక క్యూటీ పై చూపించేస్తాను. దిస్ ఈజ్ వావ్, సింపుల్గా రాయల్గా నీట్గా 2 లైన్ అలైన్మెంట్ వచ్చేస్తుంది. ఇలాగా నెక్ లెంత్కి అంటే ఒక 17.5 ఇచ్చా. నెక్ లెంత్ ఏం కాదు, కొంచెం దిగుతుంది అనమాట నెక్ నుంచి. 17.5 అంటే ఇది మన గొంతు అనుకోండి ఇక్కడికి వస్తుంది. అదే 18 అంటే ఇది మన గొంతు అనుకోండి ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. డ్రెస్సెస్ మీదకి అయితే చాలా బాగుంటుంది. జనరల్గా గొంతు దగ్గరికి అంటే ఇదిగో ఇలా రావాలి అనుకుంటే కనుక 15 ఇంచెస్ లెంత్ వాడతాం అనమాట. మరి కొంచెం హెల్దీ నెక్ అయితే కనుక 15.5 16 ఇంచెస్తో నెక్ దగ్గరికి ఇలా పట్టేసినట్టుగా వస్తుంది. నేను 17.5 ఇంచెస్ లెంత్ ఇచ్చాను అంటే ఇక్కడికి వచ్చేస్తాను అనమాట. ఇది నెక్ అనుకోండి ఇక్కడ కూర్చుంటుంది, ఈ గ్యాప్లో కూర్చుంటుంది. సో డ్రెస్సెస్ మీదకి అయితే బాగా కనిపిస్తుంది. ఒకవేళ హెల్దీ నెక్ అయితే కనుక కింద ఆఫ్టర్ పేమెంట్ చేశాక ఒక మెసేజ్ కంపల్సరీగా మీరు రాయాల్సి ఉంటుంది కస్టమైజేషన్కి. కస్టమైజేషన్ నీడ్ ఫర్ ద 18 ఇంచెసా 19 ఇంచెసా మీ రిక్వైర్మెంట్ బట్టి రాయండి. బట్ చాట్ మధ్యలో చెప్పకండి. మీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే ఆఫ్టర్ ద పేమెంట్ రాసాక అడ్రస్ కిందనో రాస్తే మాకు ఈజీగా ఉంటుంది షిప్మెంట్కి. సో ప్రతి షిప్మెంట్లో మళ్ళీ చార్ట్ అంతా చదవడం వీలు కాదు కదా. అందుకని అలా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే ఎండ్ ఆఫ్ ద చార్ట్లో మెన్షన్ చేయండి. వాయిస్ మెసేజ్ పెట్టినా కూడా ఆ స్పెషలైజేషన్ ఆ కస్టమైజేషన్ ఉంటే ఒక్క లైన్ రాయండి, లాస్ట్కి ఒక లైన్ రాయండి. 450 ఈజ్ అ ప్రైస్. ఇంకొక బ్యూటీ, ఇంకొక క్యూటీ. లాంగ్ లెంత్లో బ్లాక్ బీడ్స్ వచ్చేసింది. లాంగ్ లెంత్ అమ్మ వచ్చేసింది. ఇది వచ్చేసి నక్షి పెండెంట్. ఇంతకుముందుకు మనం చూసుకున్నాము, ఇలాంటి పెండెంట్కి బేస్ చేసేసుకున్నాము. ఇది వచ్చేసి పర్టికులర్గా జనరల్గానైతే ఇన్ జనరల్గా మనం గోల్డ్లో ఎక్కువగా రియల్ గోల్డ్లో ఎక్కువగా ఈ అల్లకాన్ని చూస్తాం. ఇది ఏంటంటే గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. బీడ్ కంటే ఎక్కువ కూడా గోల్డ్ కనిపిస్తుంది. చాలామంది మెడలో చూసుకొని ఉంటాము. ఎక్కువగా గోల్డ్ హైలైట్ చేస్తూ అల్లిపించుకోవాలి రియల్ గోల్డ్ కంటే కనుక ఈ మాల ఈ డిజైన్కి వెళ్తారు. ఇప్పుడు చెప్పండి, చాలామంది మెడలో మీరు చూసే ఉంటారు, 1 లైను 2 లైన్లు 3 లైన్లు వేసుకొని ఉంటారు. కొంతమంది పెండెంట్కి, కొంతమందికి పెండెంట్ లేకుండా. అండ్ మీకు ఇది విడిగా కావాలన్నా కూడా నేను మీకు ఇస్తాను. ఓన్లీ 2 లైన్స్ ఇలా లాంగ్లో వేసుకుంటాము అంటే ఇది కూడా ఇంత లెంత్లో వచ్చేస్తుందంటే ఇక్కడికి లెంత్ ఇక్కడికి అంటే కనుక 24 ఇంచెస్లో వచ్చేస్తుంది ఓన్లీ చైన్. ఇప్పుడు నేను పెండెంట్ అలైన్ చేశాను కాబట్టి ఇది ఎక్కువ లెంత్ కనిపిస్తుంది. మీకు అరౌండ్ 28 ఇంచెస్ లాగా కనిపించేస్తుంది పెండెంట్ అలైన్ చేసేస్తే. అట్లా కొంచెం లాంగ్లో వేసుకోవాలి అట్లా ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక, ట్రెడిషనల్ లుక్లో వేసుకోవాలనుకుంటే కనుక ఇది వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చేసాయి నక్షి వర్క్లో. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పేర్ అప్. బ్యాక్ వచ్చేసి ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1750. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్.
నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. రేపు కూడా షాప్ ఓపెనే ఉంటుంది. ఆఫ్టర్ 12 or 12:30కి షాప్ ఓపెన్ చేస్తాము. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా షాప్కి రావచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ ద టైమ్ విత్ మీ.